ఏంట్రా నీ ఏడుస్తున్నావు? ఏమీ లేదు. చీర గురించి, దాని విలువ గురించి చాలా బాగా చెప్పావు. అది వింటుంటేనే నాకు ఆనందంతో. చీర అంటే అంత ఇష్టమా నీకు? చాలా ఇష్టం. కానీ మా వాళ్ళే ఇవన్నీ నేర్చుకోమని ఇక్కడికి పంపించారు. ఎవరి కోసం నువ్వు మాట్లాడటం ఏంటి? నీకు నచ్చింది నువ్వు చెయ్యి. అసలు నన్ను అడిగితే నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగే బాగుంటావు. మాట్లాడవే. నాకేది ఇష్టమో నీకు అదే నచ్చింది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే గౌతమ్, వెళ్ళొస్తా. నీ మల్లీశ్వరి ఏముంటుందిరా? అరే నా పాట నచ్చింది, నా మాట నచ్చింది, నేను నచ్చానంట్రా. నువ్వేమన్నా? ఏమనలేదురా. ఒక అందమైన అమ్మాయి నీ పాట నచ్చింది, నీ మాట నచ్చింది అంది, నువ్వు నచ్చావంది. ఇంకా ఆలస్యం చేస్తావేరా? ఒక అందమైన అమ్మాయి అంత డైరెక్ట్ గా చెప్పినా ఊరుకుంటావేంటి? వెళ్ళి ఐ లవ్ యు చెప్పే. ఏంట్రా సెంట్రాజు, బాగున్నావా? బాగున్నాను బాసు. అయ్య బాబాయ్, ఇవన్నీ నాకే. నీకు కాదురా ఎదవా, మన రాణికి. రాణిక? ఆ దేనికి? దేనికేంట్రా, రాణికి మనకి పెళ్ళవుద్ది కదా, మనకి బోల్డ్ అంత కట్నం తెత్తది. మనం ఈ మాత్రం కూడా చెప్పిపోతే ఏం బాగుండదు చెప్పు. బాగుండదులే, నువ్వు తెచ్చావు కరెక్టే, కానీ పుచ్చుకుంటాక తను ఉండాలి కదా. రాణి లేదా? ఎక్కడికి వెళ్ళిందిరా? నీ మటుకు నువ్వు వెళ్ళిపోయావు, తన ఇంగ్లీష్ బిజినెస్ ఉంటే పట్నం వెళ్ళిపోయింది. ఇంగ్లీషా? ఇప్పుడు అంత అవసరం ఉందిరా, మనకి ఎలాగో ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీష్ బిజినెస్ గురించి కాదు గురు, అమెరికా నుంచి ఏదో సంబంధం వచ్చిందంట, ఆడి కోసం నేర్చుకుంటాకి పట్నం పంపించేశారు. అదేంటి గురు, నేను అలా టెన్షన్ పడి చెప్తుంటే నువ్వు సంతోషంగా అవుతున్నావు. ఈ మాత్రం దానికే అంత టెన్షన్ పడిపోతే హార్ట్ అటాక్ వచ్చేది. సంబంధం ఆడితో కుదిరింది కానీ పెళ్లి మాత్రం మనతోనే జరగాల. ఈ మ్యాటర్ లో ఏమన్నా తేడా జరిగిందనుకో సంపేను.